మేము ఎప్పుడు రాము. నువ్వు వచ్చావు కాంగ్రెస్లో ఓడిపోతే మీ మామ శాంతం చేరింది నువ్వు. మీ మామను ఎన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంది నువ్వు. నేను తెలుగుదేశంలోకి వస్తానా? ఎందుకు వస్తా తెలుగుదేశంలోకి? మా తాతల నుంచి కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్, మేం కాంగ్రెస్. ఇప్పుడు మేము కాంగ్రెస్లో ఎమ్మెల్యేలమే, మేము వైసీపీలో. మీ ఎక్కడికి ఎందుకు వస్తాం? ఎన్టీ రామారావు ఉన్నప్పుడే రాలేదు, రాయపాటి సాంసరావు గారు బతిలాడినప్పుడే రాలేదు మేము. నీ ఎక్కడికి మేము ఎందుకు వస్తాం? నువ్వు మునిగిపోయే పడవ నువ్వు. ఇంకా ఈ 2 నెలలు లాగు. నీ పార్టీని అసలు తెలుగుదేశం పార్టీ లాక్కోపోతే అప్పుడు అడుగు. ఎన్టీఆర్ వస్తాడు, ఆ పార్టీని కూడా లాక్కుంటాడు. నువ్వు హైదరాబాద్లో కూర్చుంటావు, మీ పొత్తులోళ్ళు కూడా హైదరాబాద్లో కూర్చుంటారు. ఇక్కడ చేయడానికి కూడా మీకేం ఉండదు, పార్టీ కూడా ఉండదు. ఇంకా 2 నెలలే ఆగు, అది తెలిసిద్ది మీకు. నేను నీ పార్టీలోకి వస్తానని చెప్తే నువ్వు చేర్చుకోవా? అసలు నేను ఎందుకు వస్తాను నీ పార్టీలోకి? అసలు నీకు పార్టీ ఆడుంది? ఇంకా 2 నెలలుగా అసలు పార్టీ వాళ్ళు తీసుకుంటారు ఆ పార్టీ. నీ కొడుకు కోసం ఎంతమందినైనా బలి చేస్తావు. నువ్వు నన్ను నీ పార్టీలోకి వస్తానని మాట్లాడతావు. మొన్నే కదా 2018లో మోడీని అప్పుడు దాకా 2014లో ఉన్న దేవుడు సూర్యుడు వస్తున్నాడని చెప్పి కలుపుకున్నావు. 2018లో అతను ఒక ద్రోహి, దేశద్రోహి, ముస్లిమ్స్కి వస్తే ఓట్లు తీసేస్తాడు అని ఇట్లాగా అందరినీ రెచ్చగొట్టావు. ఇతర దేశాలకి పారిపోతాడు, ఇక దేశంలోకి రానియరు మోడీని అని చెప్పి నువ్వే మాట్లాడావు. మళ్ళా అదే మోడీ కోసం నువ్వు ఎంపర్లాడుతున్నావు. కనీసం మోడీ పేరు కూడా ఎత్తున ఎన్డీఏతో పొత్తు చూస్తున్నావు. మొన్న ఏమైనా దేవుడు మరి ఇతనుంటేనే దేశం డెవలప్ అవుతుందని దేనికి గెలిచినట్టు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ప్రత్యేక హోదా ఇచ్చాడని కలుపుతున్నావా? మరి ప్రత్యేక ఇవ్వలేదని నువ్వు విడిపోయింది. మొన్న ప్రత్యేక హోదా ఇస్తున్నాడని కలుపుతున్నావా? లేకపోతే రైల్వే జోన్ వైజాగ్ వచ్చిందని కలుపుతున్నావా? లేకపోతే స్టీల్ ప్లాంట్ని మనకు ఉంచుతున్నాడని చెప్పు కలుపుతున్నావా? దేనికి కారణం ఏంటి? మీరు కలిసే పొత్తు కలిసేది కారణం ఏంటో చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్తో కూడా విడిపోయారు కదా లాస్ట్. ఎందుకు గెలుతున్నారు? ఒక్క జగన్ని ఎదుర్కోవడానికి మీరు 3 కలిసి ఒక జగన్ మీదకి వస్తున్నారు. అయినా మీకు జాకీ పెట్టినా కూడా లేపినా కూడా లేకపోవట్లా మీ పార్టీ. అడ్రస్ కూడా ఉండదు మీ పార్టీ. ఇంకా 2 నెలల తర్వాత ఎవరైతే కలిశారో ఇక్కడ వాళ్ళ సొంత ఇల్లు కూడా లేవు ఇద్దరికి. వాళ్ళిద్దరూ హైదరాబాద్లో శాశ్వతంగా ఉంటారు. ఇంకా పార్టీ కూడా ఉండదు. ఆ పార్టీ కూడా అసలు పార్టీ వారసులు వస్తారు, వాళ్ళు లాక్కుంటారు. ఇది జరగబోయేది నీ జీవితానికి. ఇదే లాస్ట్ ఎన్నికలు నీకు. ఒక వ్యక్తి మీద మచ్చ వేసేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మనకు ఎన్ని మచ్చలు ఉన్నాయా, ఆ మనిషి మీద మచ్చేద్దాం అన్నప్పుడు మనం కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నానంటే నువ్వు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. నీ పని నువ్వు చేసుకొని పోతే ఎవడికి ఉండదు. ఎవడో పేపర్ ఇస్తే నువ్వు చదువుతున్నావంటే రోడ్డు వేస్తున్నారు, బ్రిడ్జి కడుతున్నారు, స్కూల్స్ కట్టాం, డెవలప్మెంటు, మరి హాస్పిటల్స్ కట్టాం. ఇంత డెవలప్మెంట్ జరిగితే